హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మనం ప్రజెంట్ లోకస్ చాప్టర్లో వెరీ షార్ట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద థర్డ్ వర్టెక్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ద ఎండ్స్ ఆఫ్ హూజ్ హైపోటెన్యూస్ ఆర్ 4,0 అండ్ 0,4. సో మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఇలా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఉన్నాయంట. సో ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అంటే ఇవి 4,0 అండ్ దిస్ ఈజ్ 0,4. ఇది థర్డ్ వర్టెక్స్. ఈ థర్డ్ వర్టెక్స్కి లోకస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. అంటే ఈ థర్డ్ వర్టెక్స్కి మనం పాత్ ఫైండ్ అవుట్ చేయాలి, పాత్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఈ థర్డ్ వర్టెక్స్ని సమ్ px1, y1 అని అనుకుందాం, అండ్ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నారు కావచ్చు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి పైథాగరస్ థీరం స్టేట్మెంట్ గుర్తు రావాలి. ఏంటిది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్. సో జస్ట్ దీన్ని బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఈ ప్రాబ్లంలో జామెట్రికల్ కండిషన్ ఇదే. ఓకే రైట్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక థర్డ్ వర్టెక్స్కి లోకస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ పాయింట్ని px1, y1 అని అనుకున్నాం. ఓకేనా, రైట్. సొల్యూషన్ ఫర్ సపోజ్ లెట్ px1, y1 be a point on the locus. ఏంటి? px1, y1 be a point on the locus. అన్ని ప్రాబ్లమ్స్కి ఈ పాయింట్ సేమ్. ఓకే, అండ్ ఇంకా వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో అంటే, అండ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ మీన్స్ 2 పాయింట్స్ ఇచ్చారు. ఒకటి 4,0 అనే పాయింట్, ఇంకోటి 0,4 అనే పాయింట్. ఈ రెండు ఎండ్స్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అన్నారు. ఒకదాన్ని ఏ అనుకుందాం, ఇంకో దాన్ని మనం బి అనుకుందాం. సో ఇన్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ ద జామెట్రికల్ కండిషన్? సో గివెన్ జామెట్రికల్ కండిషన్ ఈజ్ సో వాళ్ళ క్వశ్చన్లో ఇవ్వలేదు, జామెట్రికల్ కండిషన్ మనమే రాస్తున్నాం. సో గివెన్ అని రాయకుండా జస్ట్ జామెట్రికల్ కండిషన్ రాసి సరిపోతుంది. ఇక్కడ ఏంటి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ స్క్వేర్. లేకపోతే మనం సింపుల్గా దీన్ని ఇలా రాసుకుందాం, PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB స్క్వేర్. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, so PA square means distance between these 2 points, PB square means distance between these 2 points, AB square means distance between these 2 points. Distance formula తెలుసు కదండి మీకు. Distance formula ఏంటి? under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. This is the distance formula, that's it. ఓకే, సో జస్ట్ ఏం లేదు, దీన్ని x1 y1 అనుకొని దీన్ని x2 y2 అనుకుందాం AP డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. లేకపోతే దీన్ని x2 y2 అనుకోని దీన్ని x1 y1 అనుకుని నష్టమేం లేదు. సింపుల్గా x1 - 4 హోల్ స్క్వేర్ y1 - 0 హోల్ స్క్వేర్, అది PA డిస్టెన్స్ అంతే. సో x1 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 0 హోల్ స్క్వేర్, ఇది PA డిస్టెన్స్. PB డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు x1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 4 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ప్లస్ x1 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - 4 హోల్ స్క్వేర్. దీనిలో రూట్ ఎందుకు రాయట్లేదు మనం? డిస్టెన్స్ ఫార్ములా రూట్ కదా. ఎందుకు రాసలేమంటే ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అందుకే రాయట్లేదు. AB స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఏది x1 y1, ఏది x2 y2 అనుకుంటే నష్టమేం లేదు. సో 4 - 0 హోల్ స్క్వేర్, 4 - 0 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 4 హోల్ స్క్వేర్, 0 - 4 హోల్ స్క్వేర్. రైట్. x1 - 4 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో దిస్ ఈజ్ x1 స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 16 మైనస్ 2ab అంటే 2 × x1 × 4 అంటే 8x1. నెక్స్ట్ y1 - 0 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్, x1 - 0 హోల్ స్క్వేర్ అంటే x1 స్క్వేర్, y1 - 4 హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేయండి, ఏమవుతుంది? a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఎక్స్పాండ్ చేస్తే సో y1 స్క్వేర్ ప్లస్ 16 మైనస్ 8y1 ఈజ్ ఈక్వల్ టు 4 - 0 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16, 0 - 4 హోల్ స్క్వేర్ అంటే -4 స్క్వేర్ అంటే కూడా 16. ఓకేనా, సో మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఎన్ని x1 స్క్వేర్లు ఉన్నాయి, ఎన్ని y1 స్క్వేర్లు ఉన్నాయి అలా రాసుకుందాం. x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ అంటే 2x1 స్క్వేర్. నెక్స్ట్ y1 స్క్వేర్, y1 స్క్వేర్ అంటే 2y1 స్క్వేర్ మైనస్ 8x1. x1 టర్మ్స్ ఒకటే ఉంది, ఒకటి, సో మైనస్ 8x1. నెక్స్ట్ దిస్ ఈజ్ మైనస్ 8y1. నెక్స్ట్ అన్ని టర్మ్స్ అయిపోయినాయి, వేరియబుల్స్ అన్నీ అయిపోయినాయి. 16 + 16 ఎంత? 32 ఈజ్ ఈక్వల్ టు 16 + 16 32. సో బోత్ సైడ్స్ 32 క్యాన్సిల్ చేసేసుకుందాం మనం. సో 32 క్యాన్సిల్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ 2x1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్ minus 8x1 minus 8y1 is equal to 0.
ఇక్కడ నుంచి మనం 2ని కామన్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 4y1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ 2ని అటు పంపించేద్దాం, 0/2 అంటే 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 minus 4y1 is equal to 0. So therefore locus of px1 comma y1 is అని చెప్పి ఏం చేస్తాం, ఈ వన్స్ తీసేయాలి అంతే. సో దిస్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 4y is equal to 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ దిస్ పాయింట్ P. యాక్చువల్లీ ఇదేమి ఈక్వేషన్ అంటే ఒక సర్కిల్ ఈక్వేషన్ అండి. అంటే మనం కన్సిడర్ చేసుకున్న ఈ పాయింట్కి పాత్ ఏంటి అంటే సర్కిల్. ఇది ఒక సర్కిల్లో మూవ్ అవుతుంది ఇలా, అంటే రఫ్ డయాగ్రామ్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ డయాగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ. సారీ, సో వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. Okay, next question. Find the equation of the locus of a point P if a is equal to 2 comma 3 and b is equals to 2 comma minus 3 and pa plus pb is equals to 8. In this case pa plus pb is equal to 8 is the geometrical condition. సో ఈ ప్రాబ్లంలో జామెట్రికల్ కండిషన్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనకి పెద్ద నష్టమేం లేదు. సో ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకే, రైట్. సో ఇప్పటివరకు మనం 2 ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసాం. ఆ 2 ప్రాబ్లమ్స్లలో కూడా నేను ఏం చెప్పాను, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P అన్నప్పుడు ఆ పాయింట్ ఏంటో మనకు తెలియదు కదా. ఆ పాయింట్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ పాయింట్ని x1, y1 అని అనుకుంటున్నాం. ఏ ప్రాబ్లంలో అయినా సేమ్. ఫస్ట్ లెట్ P x1, y1 be a పాయింట్ అన్న లోకస్ అనుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన 2 పాయింట్లు రాసుకోవాలి. తర్వాత జామెట్రికల్ కండిషన్ రాసుకోవాలి. అక్కడ వరకు రాస్తే మనకి 2 మార్కులు వస్తాయండి ఎగ్జామ్లో. ఓకే, లెట్ P x1, y1 be a point on the locus. Be a point on the locus. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు మనకి, a is equal to 2, 3 అండ్ b is equals to 2, minus 3. ఇవి వాళ్ళే ఇచ్చారు. అండ్ గివెన్ జామెట్రికల్ కండిషన్ ఈజ్, ఇప్పుడు సింపుల్గా గివెన్ కండిషన్ ఈజ్ అని రాసుకుందాం. సో గివెన్ కండిషన్ ఈజ్ PA plus PB is equal to 8. సో ఇంతకుముందు ప్రాబ్లమ్స్కి ఈ ప్రాబ్లమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనకి PA స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ ఉండేది, బట్ ఇక్కడ ఓన్లీ PA PBలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ దీంట్లో మనకి రూట్ వస్తుంది. సో దీనికంటే బిఫోర్ మనం దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. సో PA ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ PB. ఓకే, దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుందాం, ఎందుకంటే ముందే ఆ రూట్లోనే ఇగ్నోర్ చేసుకోవడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. సో PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ PB హోల్ స్క్వేర్. PA స్క్వేర్ అంటే మళ్ళీ P స్క్వేర్ అంటే A స్క్వేర్ అని రాశారు. PA అంటేనే ఒక టర్మ్, డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ A ఒకటే టర్మ్, అది PA హోల్ స్క్వేర్, దట్స్ ఇట్. ఓకే, PA నాట్ PA హోల్ స్క్వేర్, PA స్క్వేర్, దట్స్ ఇట్. ఓకే, సో దిస్ ఈజ్ PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ A మైనస్ B హోల్ స్క్వేర్ ఫామ్. A స్క్వేర్ అంటే 8 స్క్వేర్ 16, నెక్స్ట్ ప్లస్ B స్క్వేర్ అంటే PB స్క్వేర్. ఓకే, ఇట్లా రాసిన నష్టమే లేదు. నెక్స్ట్ మైనస్ 2AB అంటే 2 into 8 16 PB. PB స్క్వేర్ స్టార్ట్ తీసేసుకుందాం. సో PA స్క్వేర్ మైనస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 16 PB. ఫస్ట్ మనం ఈ స్క్వేర్ ఉన్న వాటిని సింప్లిఫై చేసుకుందాం, చాలా ఈజీ అయిపోతుంది. రైట్. సో PA స్క్వేర్ అంటే ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్. PB స్క్వేర్ అంటే ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్. సింపుల్గా ఏం లేదు, x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్. తర్వాత x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ y1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, అది PA స్క్వేర్ అనమాట. ఓకే, రైట్. x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్, దిస్ ఈజ్ PA డిస్టెన్స్ అంతే. మైనస్ ఆఫ్ PB డిస్టెన్స్ అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్, ఆల్రెడీ ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, ఇది PA స్క్వేర్ మైనస్ PB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 16 అంటే PBని మనం లాస్ట్కి రాసుకుందాం, ఎందుకంటే ఇప్పుడే రాసుకుంటే ప్రాబ్లం అంతా మనకు కన్ఫ్యూజ్ అవుతుంది మనకి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి లాస్ట్కి అది రాసుకుందాం మనం. సో x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, x1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ 2AB 2 into 2 అంటే మైనస్ 4x1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ y1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 2 into 3 అంటే 6y1 అవుతుంది. ఇది ఒకటి. ఓకే, మైనస్ ఆఫ్ ఇది కూడా సింప్లిఫై చేద్దాం, x1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x1. నెక్స్ట్ y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y1 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 64 ప్లస్ మైనస్ 16 PB. జస్ట్ సింప్లిఫై చేయడమే, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్
minus 4x1 minus 6y1 minus 4x1 minus 6y1 and this is 4 plus 9 is 13. ఓకే, ఇది కూడా మనం డైరెక్ట్గా వీటిని యాడ్ చేసుకుంటూ మైనస్తో మల్టిప్లై చేసేద్దాం, అయిపోతుంది. ఓకే, యాడ్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ సింపుల్గానే ఉంది. సో దిస్ ఈస్ మైనస్ x1 స్క్వేర్, దిస్ ఈస్ మైనస్ y1 స్క్వేర్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4x1 and this is plus into minus minus 6y1 and this is 4 plus 9 is 13, so minus 13 out. So this is equal to 64 minus 16 pb. Okay, alright. సో ఇక్కడ మనం x1 స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, y1 స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, తర్వాత ఇంకో మైనస్ 4x1 ప్లస్ 4x1 క్యాన్సిల్ చేసుకోవచ్చు, తర్వాత ఇక 13 కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకేం లేదు మనకి ఇక్కడ. సో మైనస్ 6y1 అంటే మైనస్ 12y1 ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 16 pb. ఓకే, ఇక్కడ మైనస్ 12y1 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో నుంచి మనం 16ని కామన్ చేసేద్దాం. 16ని కామన్ చేస్తే ఇంకేముంటుంది మనకి 4 మైనస్ pb ఉంటుంది. మళ్ళీ మల్టిప్లై చేయండి, 16 into 6 into 64, సో మైనస్ 16 అనమాట. సో దిస్ ఈజ్ 4 3 జా 4 4 జా, రైట్. సో దిస్ ఈజ్ మైనస్ 3y1 ఈజ్ ఈక్వల్ టు is equal to 4 into 4 minus pb. సో 16 కామన్ చేయకుండా అయిపోయేది, బట్ ఓకే కంటిన్యూ చేద్దాం, రైట్. minus 3y1 is equal to 4 into 4 is 16 and this is minus 4 pb. ఓకే, ఈ 16 ఇటు సైడ్ తీసేసుకుందాం. స్టార్ట్ చేసేసుకుంటే మైనస్ 3y1 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 pb. దీంట్లో నుంచి మైనస్ని కామన్ చేద్దాం, మైనస్ని కామన్ చేస్తే 3y1 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 pb. ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఓకే నెక్స్ట్ 3y1 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 pb ఉంది. అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం, ఎందుకంటే అక్కడ pb ఉంది కదా, దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటే మనకి ఫార్ములాలో రూట్ రాకుండా ఉంటుంది. సో 3y1 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 pb హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఆల్సో హోల్ స్క్వేర్, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్. సో దిస్ ఈజ్ 9y1 స్క్వేర్ ప్లస్ 16 స్క్వేర్ అంటే 256. ఓకే, నెక్స్ట్ ప్లస్ 2ab, 2 into 3 is 6, 6 into 16 is 96y1 is equal to 4 square అంటే 16 and this is pb square, right. So this is 9y1 square plus 96y1 and this is plus 256 is equal to 16 into pb square అంటే distance between these two p and b, these 2 points అంటే x1 minus 2 whole square ప్లస్ y1 మైనస్ ఆఫ్ మైనస్ y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఆల్రెడీ మనం చేసాం కదా ఇంతకుముందు, సేమ్ యాస్టీ అది రాసుకున్నా నష్టమేం లేదు. ఓకే, x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ 9y1 స్క్వేర్ ప్లస్ 96y1 ప్లస్ 256 ఈజ్ ఈక్వల్ టు 16 into this is a minus b whole square form, x1 square plus 4 and this is minus 4x1 plus y1 plus 3 whole square means y1 square plus 9 plus 6y1. Okay, so this is 9y1 square plus 96y1 plus 256 is equal to this is 16 x1 square plus 16 y1 square. దీంతో మల్టిప్లై చేసాం. నెక్స్ట్ 16 into minus 4 అంటే 64 x1 and next 16 into 6 this is 96 y1 and this is 4 plus 9 is 13 into 16, this is 13 into 16 is 208, this is ఓకే. సో ఇవన్నీ ఇక్కడ మనకి 96y1 కట్ అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ రాసుకుందాం. ఇవన్నీ ఇక్కడ రాసుకుందాం. 16 x1 స్క్వేర్ ప్లస్ 16
y1 square minus 64x1, and this is plus 208, and ఈ వీటి సైడ్ తీసేసుకుంటే minus 9y1 square minus 256 is equal to 0, and this is 16x1 square, 16y1 square minus 9y1 square అంటే this is 7y1 square అవుతుంది, and minus 64x1 208 minus 256 అంటే ఇది minus 48 is equal to 0. Okay.